పోలీసులు కూడా అది సాయంత్రం చెప్పబోతున్నాను. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. ఇన్విజువల్ మోడల్ ఇస్ ద రియాలిటీ టుడే. మీరు మాలుమూల గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్గా తీసుకుపోయే రోజులు వచ్చేసాయి. మీకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి, అదే సమయంలో మీరు అది చేయగలిగే రిప్లికేషన్ చేసే నాయకత్వం కావాలి, టెక్నాలజీ కావాలి. ఇవి ఉంటే ఏమైనా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నా, వర్చువల్ గవర్నెన్స్. నేను వాట్సాప్ గ్రూపులన్నీ క్రియేట్ చేసుకోమంటున్నాను. అవసరమైతే రేపు గవర్నమెంట్కి ఒక యాపే తీసుకొస్తాం. ఆ యాప్లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి, ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి, లాస్ట్ మైల్ ఏమి ఇవ్వాలి, అవన్నీ వర్కౌట్ చేసి ఇప్పుడు టీసీఎస్ ఉంది, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. టాటా గ్రూప్ అందరికీ కలిసి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మొత్తం కన్జ్యూమర్స్తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. టు స్టార్ట్ విత్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మా మంత్రులకి అందరూ క్రియేట్ చేసుకున్నాం, సీఎంఓని కూడా క్రియేట్ చేసాం, అన్నీ కూడా స్టార్ట్ చేసాం. మీకు ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం. ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా. రెండోది, కొన్ని మీరు మంచిని చెప్పడం, ప్రజలు ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్లో ఒక ఐడెంటిటీఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను బట్టి రోజుల్లో పోలీసులు అక్కడ చిన్న 2 గ్రూపులకు గొడవ జరిగితే